హాయ్ అండి, వెల్కమ్ టు ది ఛానల్. ఇవాళ మేమైతే బెర్లిన్లో ఉండే పికాక్ ఐలాండ్కి వచ్చాము. ఇదైతే ఒక చిన్న ఐలాండ్, అందులో పార్క్ అంతా ఉంది. ఇదైతే అవుట్ సైడ్ అనమాట. వాటర్ ఇక్కడ అంతా చాలా బ్యూటిఫుల్గా ఉంది లొకేషను. ఇదంతా అవుట్ సైడ్ కొన్ని రూమ్స్ అట్లా ఇచ్చిండారు రెస్ట్ తీసుకోవడానికి. అట్లయితే ఇంకా ఫుడ్ అదంతా అయితే అవైలబుల్గా ఉందన్నమాట. ఇక్కడ చిన్న చిన్న షాప్స్ అట్లున్నాయి. ఇక్కడ ఏదైనా ఒక విజిటింగ్ ప్లేస్ ఉన్నిందంటే అక్కడ పార్క్ అయితే తప్పకుండా ఉంటుంది. ఇక్కడ చూడండి చెట్లు ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో. ఇక్కడైతే ఎక్కువ మంది సైక్లింగ్ చేస్తూ ఉంటారు, వాకింగ్ చేసే వాళ్ళు వాకింగ్ చేస్తూ ఉన్నారు. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అట్లా చెట్ల మధ్య నడుచుకుంటా ప్రశాంతంగా. మేమైతే ఒక 10 minutes అట్లా వాక్ చేసాము. ఇక్కడ ఇంకా ఐలాండ్కి అయితే వెళ్తున్నాము. మేము ఇక్కడ ఒక 10 minutes అలా వాకింగ్ చేసేసి ఇంకా ఐలాండ్కి వెళ్ళడానికి టికెట్ అయితే తీసుకుంటున్నాము. ఇక్కడైతే ఒక మిషన్ లాగా ఉంది, అందులోంచి టికెట్ అయితే తీసుకున్నాము. ఇక్కడ ఒక్కొక్కరికి ఒక 6 euros అనమాట ఒక పర్సన్కి. మన ఇండియన్ కరెన్సీలో ఒక 540 అలా అవుతుంది. ఇక్కడ అందరూ ఫెర్రీ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నారనమాట అటు సైడ్కి వెళ్ళేకి. ఇక్కడ చూడండి వీళ్ళైతే ఇంకా కార్లు, సైకిల్, ప్రామ్స్ పిల్లలకి అన్నీ వేసుకెళ్ళిపోతారు ఈ ఫెర్రీలో. ఇక్కడైతే నేను బైక్స్ అయితే తక్కువ చూసాను, ఎక్కువ మంది ఇట్లా సైకిల్లే వాడుతూ ఉంటారు. కిడ్స్ నుంచి ఏజ్డ్ వాళ్ళ వరకు అందరూ సైకిల్ వాడతారు మ్యాక్సిమము. చాలా బాగా అనిపిస్తుంది వాళ్ళని చూస్తే, హెల్త్కి మంచిది, తర్వాత పొల్యూషన్ కూడా ఉండదు కదా. ఫెర్రీ అయితే చాలా పెద్దగా ఉంది. ఇక్కడ కొంతమంది కూర్చునేదానికి కూడా కొంచెం ఇచ్చారు. ఇంకా మేము కూడా అయితే ఫెర్రీ ఎక్కేసినాము. చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇక్కడ నుంచి లొకేషన్ అంతా. వాటరు, అటుపక్క పార్కు, గ్రీనరీగా చాలా బాగుంది. ఇంకా ఇటు పక్క నుంచి అటు పక్కకి అయితే తీసుకెళ్తా ఉన్నారు. ఐలాండ్కి వెళ్తున్నాము అనే ఫీల్ రావడానికే ఏమో మరి ఫెర్రీ పెట్టింది. దీనికోసం వెయిట్ చేసినంతసేపు కూడా మేము ఫెర్రీలో లేమన్నమాట. 1 minute ఇవాళ నుంచి అటు సైడ్కి వెళ్ళేకి. ఇంకా ఇక్కడ కొంతమంది బోటింగ్ కూడా చేస్తూ ఉన్నారు. బెర్లిన్లో అయితే చాలా చోట్ల ఇట్లా బోటింగ్ ఉందన్నమాట. ఇంకా అందరూ పర్సనల్ బోట్ అట్లా తీసుకొని బోటింగ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు మేమైతే ఇటు సైడ్కి అయితే వచ్చేసాము. చాలా బాగుంది, చుట్టూ వాటర్, మధ్యలో గార్డెన్, చాలా బాగుంది వాకింగ్ అంతా చేయడానికైతే. ఐలాండ్ అయితే సూపర్గా ఉంది. ఇక్కడైతే గ్రీనరీగా గార్డెన్ అయితే చాలా బాగుంది, ఫ్లవర్స్ చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంది. మేము ఎంటర్ అవ్వగానే పీకాక్ కనిపించింది, చాలా పెద్దగా ఉంది. అసలు భయపడి వెళ్ళట్లేదు ఎక్కడికి, అక్కడే ఉంది మనిషిని చూసినా కూడా. ఇక్కడ మా పాప బ్రెడ్ తింటుంది, అది చూసింది పికాక్. ఇంకా మా పాప దగ్గరికి వెళ్తుంది, మా పాప మీదకి వెళ్తుందేమో అని మా హస్బెండ్ అయితే ఎత్తుకుంటున్నాడు. అయినా వెళ్ళట్లేదు చూడండి, భయపడకుండా బ్రెడ్ కోసము. బ్రెడ్ తింటా ఉంది. కొంతమంది అయితే హెల్త్కి అంత మంచిది కాదు అని అక్కడి నుంచి అయితే తీసేశారు, పికాక్ తినకూడదు అన్నట్టు కాసేపు అయ్యాక. ఇంకా ఈ గార్డెన్ మొత్తం అట్లనే ఉంది, అక్కడక్కడ పూల చెట్లు, తర్వాత పీకాక్స్ కనిపిస్తూనే ఉన్నాయి గార్డెన్ మొత్తము. తర్వాత వాకింగ్ చేస్తూ ఉన్నా కానీ ఇదంతా గ్రీనరీగా చాలా బాగుంది చూడ్డానికి. తర్వాత ఎటు సైడ్ నడుస్తూ ఉన్నా కానీ మొత్తం వాటర్ కనిపిస్తూనే ఉంటాయి. మధ్యలో గార్డెన్ ఉంది కదా, చాలా బాగుంది అయితే.
ఇక్కడ కూడా మొత్తం వైట్‌గా ఉండే పీకాకు, ఇంకా చాలా ఒక 5, 6 పీకాక్స్ అయితే ఉన్నాయి గుంపుగా. అవి కొంచెం చిన్నగా ఉన్నాయి. ఇక్కడ పీకాకు పురివిప్పి కనిపించింది. ఇంకా అవి వదిలేసి ఇంకా ఇక్కడికి పరిగెత్తాం మేమైతే. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా ఇంత దగ్గరగా. అంటే ఏ బోన్‌లో అట్లా ఏం పెట్టకుండా ఇట్లా దగ్గరగా చూడడం అయితే. చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. మేమైతే ఫొటోస్ దిగాము ఇక్కడ. మా పాప అయితే కెమెరాని అస్సలు చూడట్లేదు. పీకాక్‌నే చూస్తా ఉంది. తనైతే చాలా ఎక్సైట్ అయిపోయింది పీకాక్‌ని చూసి. చాలా హ్యాపీగా ఫీల్ అయింది. చాలా బాగుంది చూసేకి. అందరూ కెమెరాస్ పట్టుకొని ఫొటోస్ తీసుకుంటా, వీడియోస్ తీసుకుంటా ఉన్నారు. చాలా పెద్దగా ఉంది. ఇదైతే ఇంకో పీకాక్ అనమాట. ఇంకొంచెం దూరం వెళ్తానే మళ్ళీ ఇంకొక పీకాకు. అసలు అవి మనుషుల్ని చూసి అటు ఇటు భయపడి వెళ్ళట్లేదు. అక్కడే ఉన్నాయన్నమాట. చాలా పెద్దగా ఉన్నాయి. ఇంకా ఇలానే ఇంకా దారి పొడవునా అట్లనే పీకాక్స్ కనిపిస్తూనే ఉన్నాయన్నమాట. చాలా బాగున్నాయి. ఇక్కడ చూడండి ఇట్లా వాకింగ్ ఏరియా లాగా ఇచ్చారు. చాలా ఉన్నాయన్నమాట. ఇంకా ఇక్కడ కూడా అందరూ సైక్లింగ్ చేసేవాళ్ళు అట్లంతా చేస్తూ ఉన్నారనమాట. ప్రశాంతంగా ఉంది. ఇట్లా వన్ డే అయితే స్పెండ్ చేయొచ్చు ఇక్కడైతే. ఇక్కడైతే ఒక గార్డెన్ అయితే ఉంది. ఇక్కడంతా ఫుడ్డు అట్లంతా షాప్స్ అయితే ఉన్నాయి. ఇక్కడైతే అందరూ రెస్ట్ తీసుకుంటా ఉన్నారనమాట. మేము కూడా కాసేపు అయితే ఇక్కడ రెస్ట్ తీసుకున్నాము. కాసేపు వాకింగ్ చేసిన తర్వాత అయితే ఇక్కడ కూడా పీకాక్స్ అయితే తిరుగుతూ ఉన్నాయన్నమాట. పిల్లలంతా బాగా ఆడుకుంటా ఉన్నారు. ఇక్కడికి మేము మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఫ్యామిలీ అయితే వెళ్ళాము. ఆ అబ్బాయి అయితే ఇట్లా అవి ఫ్లైట్ ఉంటుంది కదా, దాన్ని అయితే వేస్తూ ఉన్నాడు అనమాట. ఆడుకున్నాడు కాసేపు. ఇక్కడ లొకేషన్ చూడండి ఎంత బాగుందో. చాలా బాగుంది కదా. ఇక్కడైతే పక్కనే బఫెలోస్ని కూడా వీళ్ళు పెంచుతూ ఉన్నారు. అక్కడికైతే ఎవరికి ఎంట్రీ లేకుండా ఫెన్సింగ్ అయితే వేస్తున్నారు. ఇది చూడండి అంతా ఇట్లనే ఉంది. చాలా బాగుంది బ్యూటిఫుల్గా. ఇది చూడండి ఎంత పాతగా ఉన్నాయో బిల్డింగ్స్. అయినా చూసేకైతే చాలా బాగున్నాయి. ఇవి 1960లో అలా కట్టినటువంట. ఇక్కడ కొన్ని ప్రైవేట్ ఇట్లా రూమ్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇవైతే ముందే బుక్ చేసుకోవాలంటే ఆన్లైన్లో. మనం నైట్ అట్లా స్టే చేయాలి, ఇక్కడే ఉండాలి అనుకుంటే ఇట్లా అయితే బుక్ చేసుకొని ఉండొచ్చు. మేమైతే డే టైంకి అనేసి వెళ్ళాము, మళ్ళీ ఈవినింగ్కి వచ్చేలాగా. మేమైతే ఏం బుక్ చేసుకోలేదు. ఇక్కడంతా చాలా బాగుంది, వాటర్ అన్నీ. ఇవంతా అవే ప్రైవేట్ రూమ్స్ అంటాం కదా అట్లా. ఇక్కడ కనిపిస్తుంది కదా బిల్డింగ్, ఇదైతే 1960లో కట్టారంట. అన్నీ ఇక్కడ పాతవే అనమాట బిల్డింగ్స్. అయితే చూడడానికి అయితే చాలా బాగున్నాయి. ఇక్కడ ఫ్లవర్స్ చూడండి చాలా కలర్ఫుల్గా చాలా బాగున్నాయి చూసేకి. అంతా ఇట్లనే ఉంది గార్డెన్ అంతా గ్రీనరీగా చాలా బాగుంది చూసేకైతే. చాలా పెద్దది కానీ పార్క్ కూడా. ఇక్కడ చూస్తే ఇక్కడ కొన్ని గొర్రెలు కూడా ఉన్నాయి దూరంగా. వీళ్ళైతే పెంచుతూ ఉన్నట్టున్నారు. అక్కడ ఎవరిని అలో లేకుండా ఫెన్సింగ్ అయితే వేసినారనమాట.
ఇక్కడైతే ఒక బిల్డింగ్ అయితే ఉంది. చూస్తా ఉంటే చాలా బాగుంది. ఎప్పుడో పాతది అయినా కానీ ఎంత బాగా మెయింటైన్ చేస్తున్నారు కదా, ఇట్లా కొత్తగా ఎట్లా ఉందో అట్లనే ఉందన్నమాట. చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఇంకా మా పాప అయితే పడుకుని పోయింది. వన్ డే అయితే స్పెండ్ చేయొచ్చు ఇక్కడ. చాలా బాగుంటుంది. ఫుడ్ అన్నీ ఇక్కడే అవైలబుల్గా ఉన్నాయి. ఒకరోజు అయితే పిల్లలు కూడా చాలా బాగా ఆడుకుంటారు. చాలా బాగున్నాయి పీకాక్స్ అన్నీ. లొకేషన్ అయితే చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. పీకాక్స్, తర్వాత ఈ గార్డెన్ అంతా గ్రీనరీగా చాలా బాగుంది. ఇంకా మేమైతే ఈ పార్క్ అంతా ఒక రౌండ్ అయితే చుట్టుకొచ్చేసినాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.